లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి పాఠశాలలు ఒక్కరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే రోజున నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు విద్యాశాఖ ప్రకటించింది. దీంతో బుధవారానికి బదులు గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు అన్ని పాఠశాల విద్యార్థులు గమనించాలని విద్యాశాఖ ప్రకటన వెలువరించింది. కాగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్తో కూడిన విద్యా కానుక కిట్లను అందజేసింది. వరుసగా 4 ఏళ్ల పాటు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించింది. అయితే ఈ విద్యా సంవత్సరం మాత్రం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లు పంపిణీ కూడా ఆలస్యం అయ్యేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే పుస్తకాలు మండల కేంద్రాలకు చేరాయి. కానీ కొత్త సర్కార్ కొలువు తీరిన తర్వాత నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాకే వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. పాఠశాల విద్యాశాఖ 36 లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేసింది. ఈ విద్యా కానుక కిట్లలో అన్ని సబ్జెక్టులు పాఠ్యపుస్తకాలతో పాటు టోఫెల్ వర్క్ బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు 3 జతల యూనిఫామ్, క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు ఉంటుంది. ఇవే కాకుండా 1 నుంచి 5వ తరగతుల విద్యార్థుల వర్క్ బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ అందిస్తారు. 6 నుండి 10 తరగతులకు అయితే నోట్ బుక్స్ ఇస్తారు. ఈ విద్యా సంవత్సరం కూడా గతంలో ఇచ్చినట్టుగా ద్విభాష పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేస్తున్నారు. అలాగే 3 నుంచి 10 తరగతుల వరకు పాఠ్య పుస్తక ముఖ చిత్రాలు మార్చారు. రాష్ట్రంలో 1000 ప్రభుత్వ పాఠశాలలు సిబిఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకాలను సిబిఎస్ బోధన విధానంలో, జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్, పాలిటిక్స్ సబ్జెక్టులకు ఎన్సీఆర్టీ సిలబస్ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలు ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు ఈ ఏడాది విద్యా విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు.